ఇకపోతే నేను మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడో అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ జరిగితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్లకి విపరీతమైన బాధ, ఆవేదన కలిగి ఆ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో దీని గురించి మాట్లాడండి. ఈ చిలకలూరుపేట తండ్రి సన్నిధి 4వ తరగతి పాస్ అయిన శాలేమరాజు గారు, ఆయన కింద పనిచేస్తున్నటువంటి జాషువా డేనియల్ చేగూడైనటువంటి ఒక ఒక మూర్ఖుడు, చింతాడ ఆనందపాలైనటువంటి ఒక మూర్ఖుడు, వీళ్ళ వల్ల యావత్తు క్రైస్తవానికి జరిగినటువంటి నష్టాన్ని వివరించగలరా? ఇది నా ప్రశ్న. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడారే, లేకపోతే బయట చీమ చిట్టుకుమన్నా సరే, TV9 TV5 లో చీమ చిట్టుకుమన్నా సరే వెంటనే వచ్చేస్తారు కదా కెమెరా ఎదురుకి. ఎందుకంటే మన వంతుగా మనం కొన్ని వ్యూస్ సంపాదించుకుందామని వస్తారు కదా. మీరు ఇప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వేసుకొని నమ్ముకుంటే ఈ రాయితీలు పోతాయని ఏదైతే చట్టం వచ్చిందో, ఏదైతే తీర్పు వచ్చిందో, ఆ తీర్పుకు కారణమైనటువంటి ఈ చిలకలూరుపేటకు సంబంధించినటువంటి ఈ పకోడి అనే మూర్ఖుడు గాని, చింతాడానందపాలెం అనే మూర్ఖుడు గాని, వీళ్ళను బట్టి ఇలాంటి తీర్పు వచ్చిందని వీడియోలు ఏమైనా చేయగలరా? మీకంత మగతనం ఉందా అన్నది నా ప్రశ్న. ఎందుకంటే ఎక్కడో ఏదో జరుగుతుంటే మాట్లాడుతుంటారు పదే పదే. యావత్తు భారతదేశం నిన్న అర్నబ్ గోస్వామి కూడా నేషనల్ మీడియాలో దీని గురించి మాట్లాడాడు. అర్నబ్ గోస్వామి చింతాడ ఆనందపాల్ అనేటువంటి ఒక వ్యక్తిని బట్టి ఇది వచ్చింది, దాన్ని సపోర్ట్ చేసినటువంటి పకోడి అనే ఒక మూర్ఖుడిని బట్టి ఇలాంటి తీర్పు వచ్చింది అని అర్నబ్ గోస్వామి నేషనల్ మీడియాలో కవర్ చేశాడు. మరి ఇది మీకెందుకు కనిపించట్లేదు? మన క్రిస్టియన్ యూట్యూబర్స్ కి ఎందుకు కనిపించట్లేదు? ఎందుకని తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారు? అది నా ప్రశ్న. మిగిలినటువంటి వ్యక్తులు కూడా నేను మాట్లాడుతున్నా, మనకు ఆ చట్టం తీసేయకూడదు, ఈ చట్టం తీసేయకూడదు అని వీడియోలు చేస్తున్నారు తప్ప అసలు ఎందుకు వచ్చింది జడ్జిమెంట్, ఎవరిని బట్టి వచ్చింది అనేది ఎందుకు మీరు మాట్లాడట్లేదు? అనేది ఎందుకు మీరు ఇప్పుడు మనం సోషల్ టెక్స్ట్ బుక్ లో ఎందుకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది అనే కారణాన్ని తెలుసుకుంటామా లేదా? ఎందుకు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిందని కారణాన్ని మనం చదువుకుంటామా లేదా? అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేనికి వచ్చింది, ఎవరు దీనికి కారణం అనేది క్రైస్తవ ప్రపంచానికి తెలియాలి. ఎవరెవరికైతే రాయితీలు పోతున్నాయో, రిజర్వేషన్ పోతుందో, బెనిఫిట్స్ అన్ని పోతున్నాయో వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు మాకు పోతుందంటే ఈ మూర్ఖుల వల్ల పోయింది అనే విషయం కూడా పోగొట్టుకున్న ప్రతి క్రైస్తవుడు తెలియాలి. ఎందుకంటే నష్టపోవడం అనేది బాధను కలిగిస్తుంది, కానీ ఎందుకు నష్టపోతున్నారో తెలియకపోవడం రెండింతల బాధను కలిగజేస్తుంది. ఇంకొకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. ప్రతి క్రిస్టియన్ యూట్యూబర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమంటే అది చిన్న ఛానల్ గాని పెద్ద ఛానల్ గాని ప్రతి క్రిస్టియన్ యూట్యూబర్ రేపు దీని గురించి వీడియో రావాలి. ఏమని రావాలి అంటే, రేపటి నుంచి ఎస్సీ కులం నుంచి ఎవరైతే వేసుకొని నమ్ముకున్నారో వాళ్ళకు బెనిఫిట్స్ పోతాయి. అలా పోయిన ప్రతి ఒక్కడికి ఎందుకు బెనిఫిట్ పోయింది అనే రీజన్ తెలియాలి. ఏ రీజను? చింతాడ ఆనందపాల్ అనేటువంటి ఒక మూర్ఖుడు, జాషువా డేనియల్ చెకోడి అనేటువంటి ఒక మూర్ఖుడు, ఈ తండ్రి సన్నిధికి సంబంధించినటువంటి వీళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి ఈ రోజు మనకు రిజర్వేషన్ పోయింది, మాకు ఈ రోజు బెనిఫిట్లు పోయాయి అనే విషయం పోగొట్టుకున్న ప్రతి వ్యక్తికి వీళ్ళ గురించి తెలియాలి. ఎందుకు తెలియాలని మాట్లాడుతున్నానంటే, వీళ్ళు నిన్న లైవ్ పెట్టి, ఈ రోజు లైవ్ పెట్టి, మొన్న లైవ్ పెట్టి ఏమని కూస్తున్నారంటే, దీన్ని రాజకీయ పార్టీలకు అంటగడుతున్నారు, దీన్ని ఇంకొకరికి అంటగడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎస్కేప్ అవ్వడానికి కాదు, వీళ్ళు చేసిన దానికి ఇలాంటి తీర్పు వచ్చిందని ప్రతి క్రైస్తవుడికి, ఈ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి రాయితీలు పోగొట్టుకున్న ప్రతి వ్యక్తికి తెలియాలి. నా వంతుగా మొన్నటి నుంచి స్టూడియోలో పడి అరిచాను, నా వంతుగా నిన్న లైవ్ పెట్టాను, నా వంతుగా ఈ రోజు లైవ్ పెట్టాను, నాకు వీలున్నప్పుడల్లా లైవ్ పెడతాను. ఎందుకంటే దీని గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలి. నా వంతుగా నేను చేస్తున్నాను, నేను పిలిపిస్తున్నాను. ప్రతి చిన్న పెద్ద యూట్యూబర్ క్రిస్టియన్ సంబంధించి ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పక్కత్రోవ పట్టిస్తున్నారు, విషయం పక్కకి వెళ్ళిపోతుంది. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికే క్రైస్తవుల్ని, వీళ్ళకి దేశభక్తి లేదు, వీళ్ళు దేశాన్ని గౌరవించరు, చట్టాన్ని గౌరవించరు, పార్టీలు గౌరవించరు, ఇతర మతాలు గౌరవించరు, వ్యవస్థలు గౌరవించరు, పోలీసు వ్యవస్థను గౌరవించరు అనేటట్టుగా ఇప్పటికే మన మీద రకరకాల ముద్రలు ఉన్నాయి. ఎందుకంటే మనం మౌనంగా ఉన్నాం కాబట్టి. నాతో పాటు గొంతెత్తండి, అలాంటి ఆరోపణలు పడకుండానైనా ఆపుదాం. లేదు, క్రైస్తవులు చాలా మంది ఆలోచిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు అనేటట్టుగా ఒక ఇంప్రెషన్ అయినా క్రియేట్ చేద్దాం. నేను ఎందుకు ఇలా అరుస్తున్నానంటే, నేను ఎందుకు ఇంత వ్యవస్థగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నా అంటే, నేనేదో దీన్ని ఆపగలను అనే ఉద్దేశంతో కాదు, అట్లీస్ట్ ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి అనేటువంటి దానికోసం ఇంత ప్రయాసపడుతున్నా. నేను ఆపలేను దీన్ని, ఇంతమందిని నేను ఆపలేను, అట్లీస్ట్ ఒకడు ఆపడానికి ప్రయత్నం చేశాడు అనేదైనా ఉంటది చరిత్రలో.
ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇంత వ్యవస్థకు ఎదురెళ్ళాను. ఈ రోజు నిలవబడ్డాను నేను. ఈ రోజు నేను గెలిచాను కదా! ఈ రోజు గెలిచాను. ఇప్పటికి నేను మాట్లాడుతున్నాను. నాకు ఆ రైట్ ఉంది. కానీ ఆ రోజు మాట్లాడి తర్వాత మౌనం వహించిన వాళ్ళకి ఇంకెప్పటికి రైట్ లేదు. వాళ్ళు అలా మౌనంగా ఉండాల్సిందే తేలుగుట్టిన దొంగల్లాగా. కాబట్టి నేను అంటున్నాను, అప్పుడు నేను పిలిపించినప్పుడు ఎవరు నాతో పాటు రాలేదు. ఇప్పుడు మరలా పిలిపిస్తున్నాను. దయచేసి ప్రతి చిన్న పెద్ద క్రిస్టియన్ యూట్యూబర్ దీని గురించి మాట్లాడండి. ఎక్కడ పొరపాటు జరిగింది? ఎవడు దీన్ని తెర మీద తీసుకొని వచ్చాడు? ఎందుకు ఈ తీర్పు వచ్చింది? అనేది నాతో పాటు గొంతు విప్పండి. అట్లీస్ట్ సత్యం పక్షాన్ని నిలవబడిన వ్యక్తులుగా చరిత్రలో నిలవబడతారు. మనం ఆపలేకపోయినా సరే చరిత్రలో నిలవబడతారు. సత్యం పక్షాన కొంతమంది పోరాటం చేశారు అని. కాబట్టి విస్తృతంగా అవగాహన కల్పించాలి. బయట మతోన్మాదులు, బయట క్రైస్తవానికి వ్యతిరేకంగా ప్రతినిత్యం గొడవలు చేసే వ్యక్తులు ఇప్పటికే విస్తృతంగా ప్రణాళికలు రచిస్తున్నారు. కాబట్టి ఇది నా ఒక్కడిది కాదు, మనందరి బాధ్యత. అమెరికాలో ఎప్స్టైన్ ఫైల్ జరిగితే ఇక్కడ ఇండియాలో మాట్లాడినటువంటి మేధావులు ఎందుకని దీని గురించి మాట్లాడట్లేదు అన్నది నా ప్రశ్న. ఇప్పటికి మాట్లాడలేదా? ఓకే, రేపటి నుంచి మాట్లాడండి. ప్రతి చిన్న పెద్ద యూట్యూబర్ దీని గురించి మాట్లాడండి. అవగాహన కల్పించండి. ఒకవేళ ఇంకా ఇలాంటి వెర్రి కూతలే కూస్తే, ఈ పకోడి మాట్లాడిన మాటలే కనుక మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే ఇప్పటికున్న పరువు కాకుండా ఏ స్థాయిలో మన మీద డ్యామేజ్ జరుగుతుందో. వీళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు, పార్టీలంటే గౌరవం లేదు అనేటువంటి ముద్రలో ఇంకా మనం బలంగా వేయించుకోవాల్సి వస్తుంది. చాలా నష్టం ఉంది, చాలా డ్యామేజ్ జరగబోతుంది క్రైస్తవానికి. దయచేసి ప్రతి ఒక్కడు బాధ్యతగా భావించి, దేవుడు మాకు ఈ చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చాడు, లేదా ఈ పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి ఇంతకాలం అడుక్కు తిన్నాం. ఇక మీదటి నుంచి అయినా క్రైస్తవానికి బాధ్యత వహించి మా వంతుగా అవగాహన కల్పించాలి అనే ఆ గురుతర బాధ్యతని భుజాలకు ఎత్తుకోండి. ఇంతవరకు చేసిన పాపాలైనా ప్రక్షాళన గావించబడతాయి అన్నది నా మనవి మీ అందరికీ.